నేనేమంటున్నా అంటే, నాకు మీరు లెటర్ పంపించినారు, సంతోషంగా నేను స్వీకరించి నేను అడిగినాను, మీరు చెప్పినారు, మీ తప్పేం లేదు, అడగడం నా తప్పు కూడా ఏం లేదు. నేనేం చేస్తానంటే ఈ లెటర్లు ఇంకా 16 మండలాలు రావాలి నాకు, వీళ్ళందరూ కూడా ఇదే పంపుతారా అని చెప్పి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, ఆతృతతో చూస్తూ ఉన్నాను. చూసిన తర్వాత లోకాయుక్తలో అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని పర్సనల్ కూర్చొని సిఎస్ గారు ఏం చెప్పినారా అంటే ప్రతి ఒక్క హాస్టల్ని అధికారులు పర్యవేక్షణ చేయాలని చెప్పినారు. నేను సిఎస్ గారి దగ్గర పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని, నా హైదరాబాదే కాబట్టి పెద్ద విషయం కాదు, నాకు 5 నిమిషాలు అపాయింట్మెంట్ తీసుకొని నేను పోయి కూర్చొని వారి దగ్గర అడుగుతాను, ఒక లెటర్ నా మీద రాపించుకుని వస్తాను. ఏమంటే మరి నాకు ఇట్లా రాసినారు, మిగతా హాస్టల్ వాళ్ళు ఇచ్చినారు, వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు మేడం ఏందని అడుగుతాను. రేవంత్ అన్న దగ్గర కూర్చొని కూడా సంబంధిత మినిస్టర్ దగ్గర ఏదైతే ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారు దీని కేజీబీవీకి, నాకైతే తెలుసు ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటారని, వారి దగ్గర కూర్చొని నేను ఒక కాగితం మీద సంతకం పెట్టించుకొని ఎంక్వైరీ కూడా రాయించుకొని వస్తాను. కంపల్సరీ మీరు రాయండి, మీరు 18 మండలాల నుంచి లెటర్ పెట్టినాను, మీరు నాకు